హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుశల్ బ్లాగ్ మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు వెమ్లవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి దర్శనానికి వచ్చేసినాం అన్నట్టు. నిన్న చూస్తే చాలా మంది పబ్లిక్ ఉండే, ఈ రోజు మాత్రం నార్మల్గా ఉంది పబ్లిక్ వచ్చి. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే తలనీలాలు మొక్కులు ఏదైనా ఉన్నా కూడా డౌన్లో తీర్చుకోవచ్చు అన్నట్టు. ఇంకో కౌంటర్ కూడా ఆపోజిట్లో ఉంటుంది. మనకి జనరల్గా ఇంట్లో ఏంటంటే మనకు తొందరనే దర్శనం అయిపోయేది, కానీ మా మమ్మీ వర్క్ చేస్తుంది ఇంట్లో, మనకు ఫ్రీ దర్శనం అన్నట్టు. కానీ ఈ రోజు నేను ఎడ్యుకేషన్ లైన్లో ఉండి దర్శనం చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అందుకే లైన్లో అప్రాక్సిమేట్ 2 hours పట్టింది నాకు లైన్లో ఉండి దర్శనం చేసుకోవడానికి. బయటకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు లడ్డు కౌంటర్ ఉంటుంది, ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా నేను ఇంటికన్నా ఫ్రెష్ అయ్యి వచ్చినా కాబట్టి ఇక్కడ కోనేరు చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాను. నేను వ్యూ కూడా మంచిగా ఉంది. ఇక్కడ కోనేరు దగ్గర ఒక బొట్టు పెట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక 10 rupees దాకా తీసుకుంటారు బొట్టు పెట్టడానికి మనకు. అందుకే నేను బొట్టు కూడా పెట్టేసుకున్నా. మా మమ్మీ కూడా పక్కనే ఉంది బొట్టు పెట్టి ఇచ్చిన దగ్గర నుంచి. ఇది ఇంకొక మెయిన్ విషయం మీకు చెప్పడం ఏంటంటే నేను మర్చిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.